గేటెడ్ కమ్యూనిటీల్లో ఇల్లు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కమ్యూనిటీలో ఫ్లాట్ లేదా విల్లా కొనేటప్పుడు చాలామంది కేవలం బ్యాంక్ లోన్, నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ లెక్కలతోనే సరిపెట్టుకుంటారు. అయితే వాస్తవానికి ఒక విలాసవంతమైన కమ్యూనిటీలో నివసించడం అంటే కేవలం ఇంటి అద్దె లేదా ఈఎంఐతో సరిపోయే వ్యవహారం కాదు. ఎందుకంటే ప్రతి నెల చెల్లించాల్సిన మెయింటెనెన్స్ ఛార్జీలను కూడా పరిగణలోకి తీసుకున్నాకే మొత్తం బడ్జెట్‌ను లెక్కలేసుకోవాలి. ఇల్లు కొనే ముందు సదరు గేటెడ్ కమ్యూనిటీని బట్టి మెయింటెనెన్స్‌తో పాటు ఇతర ఖర్చులు, అదనపు భారం గురించి తెలుసుకోవాలని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొంటే అదనపు ఖర్చుల గురించి తెలుసా? గేటెడ్ కమ్యూనిటీలో ఈఎంఐకి తోడు మెయింటెనెన్స్ అదనం. కమ్యూనిటీని బట్టి నెలకి 5,000 నుంచి 30,000 మెయింటెనెన్స్. ప్రస్తుతం హైదరాబాద్లో నిర్మాణమవుతున్న పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో లభించే క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఆధునిక జిమ్, పార్కులు, 24 గంటల సెక్యూరిటీ వంటి సదుపాయాలు వినడానికి చాలా బాగుంటాయి. అయితే ఈ సౌకర్యాల నిర్వహణకు పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. దీనికి తోడు లిఫ్టుల నిర్వహణ, కామన్ ఏరియా లైటింగ్, గార్డెనింగ్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల కోసం అయ్యే ఖర్చును ఫ్లాట్ యజమానులందరూ కలిసి పంచుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రాంతం, ప్రాజెక్ట్ లగ్జరీని బట్టి ఈ మెయింటెనెన్స్ ఛార్జీలు నెలకు 5,000 నుండి 30,000 వరకు ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీలో మెయింటెనెన్స్ ఖర్చు మీ నెలవారీ బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. మీరు చెల్లించే ఈఎంఐ 50,000 అనుకుంటే దానికి అదనంగా మరో 10,000 మెయింటెనెన్స్ రూపంలో చెల్లించడమంటే మీ నెలవారీ ఖర్చు 20% పెరిగినట్లే. మీరు కమ్యూనిటీలోని సదుపాయాలను వాడినా వాడకపోయినా ఈ మొత్తాన్ని ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇల్లు అద్దెకు ఇవ్వాలనుకున్నా అధిక మెయింటెనెన్స్ వల్ల ఆశించిన స్థాయిలో అద్దె రాకపోవచ్చు, లేదా అద్దెకుండేవారు ముందుకు రాకపోవచ్చు. గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనే ముందే చదరపు అడుగుకు ఎంత మెయింటెనెన్స్ వసూలు చేస్తున్నారో బిల్డర్ను లేదా అక్కడి అసోసియేషన్ను అడిగి తెలుసుకోవాలి. అలాగే ప్రతి సంవత్సరం ఈ ఛార్జీలు ఎంత శాతం పెరిగే అవకాశముందో కూడా అంచనా వేయాలి. ఇల్లు కొనే ముందు కేవలం ఇంటి అందాన్ని, సౌకర్యాలను చూసి మాత్రమే కాకుండా దాన్ని మెయింటెనెన్స్ చేయడానికి అయ్యే స్తోమత మనకు ఉందా లేదా అని ఆలోచించినప్పుడే ఆ ఇల్లు మనకు నిజమైన ఆస్తిగా మారుతుంది. లేదంటే ఇంటి రుణానికి సంబంధించిన ఈఎంఐతో పాటు మెయింటెనెన్స్ ఖర్చు భారంగా మారే అవకాశముంటుంది.